వచ్చినాక కరెంటు పోతే వార్త తప్ప కరెంటు మాత్రం ఈరోజు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, మధ్యాహ్నం ఎవరైనా ముసలాయన ఒక గంట సేపు పండుకుందామంటే ఎండాకాలంలో ఫ్యాన్ కూడా తిరిగిన పరిస్థితి ఉండే అప్పట్లో. కానీ ఈరోజు అట్లా లేదు. వ్యవసాయానికే కాదు, రాష్ట్రంలో గృహాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు రాష్ట్రంలో ఉండే 100% మందికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. చాలా మంది శాపాలు పెట్టిను పోయేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏరుపడేటప్పుడు శాపాలు పెట్టిన ఏమన్నారు, ఏమి ముఖాలకు పరిపాలించుకొస్తుందా, మీకు చేతనైతుందా, తెలంగాణ వస్తే ఇన్ని రోజులు బువ్వ పెట్టిందే మేము, మీకు చదువు నేర్పింది మేము, సంస్కారం నేర్పింది మేము, పరిపాలన నేర్పింది మేము, కరెంటు కూడా పోతుంది, మొత్తం ఉండనే ఉండదు, మొత్తం చీకటి అయిపోతుంది, దిక్కులేని పరిస్థితి వస్తుంది తెలంగాణలో. అసలే మీది బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, కాలువలు కట్టలే, 25 లక్షల బోర్లు, ఆ బోర్లు అంటే కరెంటు ఆధారిత వ్యవసాయం. మరి వ్యవసాయానికి కరెంటు లేకపోతే మొత్తం మీ రైతాంగం బోర్ల పడుతుంది, మీ పరిశ్రమలు బోర్ల పడతాయి, మొత్తం రాష్ట్రమే అధోగతి పాలవుతుందని చెప్పి అప్పుడున్న ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి పిల్లి శాపాలు పెట్టిపోయిండు. పిల్లి శాపాలకు గుట్లు తెగుతాయా? తెగయి. అది తెగయి కాబట్టే ఈరోజు మనకు శాపాలు పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఏమో అడ్రస్ లేకుండా పోయిండు, తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా 24 గంటల కరెంటులో అద్భుతంగా వెలుగుతున్నదన్నమాట కూడా మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడే రమేష్ అన్న చెప్పిండ్రు, ఈ ప్రాంతం చందుర్తి గాని, గతంలో ఉన్న చందుర్తి గాని, ఇప్పుడున్న రుద్రంగి మండలం గాని మీరు ఆలోచన చేయాల. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలి, ఈ ప్రాంతం మొత్తం కూడా పచ్చగుండాలి, పచ్చబడాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి ఎప్పటి నుంచో దశాబ్దాలుగా మన కిందికెళ్ళేమో గోదావరి నీళ్లు పోతున్నాయి. శ్రీరామ్ సాగర్ నుంచి అటు జగిత్యాల కోరుట్లకి నుంచి కిందికి నీళ్లు పోతున్నాయి. మనకు మాత్రం గోదావరి నీళ్ళకి ఏనాడు కూడా అవకాశం లేకుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి ఈరోజు ఫాజిల్ నగర్ దాకా నీళ్లు వచ్చినాయి. తప్పకుండా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కోస్తా జిల్లాల మాదిరిగా సస్యశ్యామలం చేసి పచ్చబడేటట్టు చూసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ మీ కళ్ళల్లో సంతోషం కూడా నింపే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎరువులు, విత్తనాలు గతంలో అప్పుడున్న ప్రభుత్వాల టైంలో ఎరువుల కోసం, విత్తనాల కోసం కూడా వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి, దానికోసం కూడా రోడ్ల మీద ఎగబడి కుస్తీలు పడే పరిస్థితి, ఆఖరికి పంట శాతగాక పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిండు గతంలో. యాదికుండాలి మీకు, ఎక్కడనో కాదు, ఎంతో దూరం కాదు, ఇంకా ఈ రోజున్న మన జిల్లాలోనే వెంకటాపురం అని ఒక ఊరుంటుంది సిరిసిల్ల నియోజకవర్గంలో, సిరిసిల్ల పక్కకే ఉంటుంది. ఆ వెంకటాపురం అనే ఊళ్ళే అప్పుడు నేను ఎమ్మెల్యేను, రమేష్ అన్న ఎమ్మెల్యే. నేను చెప్పేది 5-6 ఏళ్ల కిందటి ముచ్చట, ఇంకప్పటికి తెలంగాణ రాలే. లైన్లో నిలబడి ఎరువుల కోసం ఎండాకాలంలో రైతులందరూ లైన్లు కడితే అందులో రైతులందరూ నిలబడి ఆఖరికి మునిగే ఎల్లయ్య అని ఒక దళిత రైతు, ఎస్సీ బిడ్డ, అదే లైన్లో చక్కెరచ్చి పడి మూర్ఛతోనే అక్కడనే చచ్చిపోయిండు. అట్లాంటి పరిస్థితులు అప్పుడు. మరి అలా మీరు ఆలోచన చేయాలి, ఎక్కడైనా లైన్లు కనబడుతున్నాయా ఎరువుల కోసం, విత్తనాల కోసం? అప్పుడు ఫోటోలు వస్తుండే పేపర్లలో, మా పేపర్ వాళ్ళు అందరికి తెలుసు, చెప్పులు లైన్లో పెట్టి తినతందుకు పోదురు రైతులు. చెప్పులు పెట్టి ఆకలి అవుతుంటే ఏం చేయాలో తెలియక చెప్పులు పెట్టి పాపం అరికాళ్ళతో నడుచుకుంటూ పోదురు డాంబర్ రోడ్డు మీద ఎర్రటి ఎండల. ఆ రోజుల నుంచి ఈ రోజు ఎక్కడ దాకా వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎరువులు టైంకి వస్తున్నాయి, విత్తనాలు టైంకి వస్తున్నాయి, కరెంటు బ్రహ్మాండంగా కడుపు నిండి వస్తున్నది. చెరువులు బాగు చేసుకున్న మిషన్ కాకతీయలో ఫాజిల్ నగర్ దాకా గోదావరి జలాలు వచ్చినాయి, తొందరలోనే ఈ ప్రాంతం మొత్తం వస్తాయి. ఆఖరికి ముఖ్యమంత్రి మనసు మంచిదైతే వర్షాలు కూడా టైంకి వస్తున్నాయి, పోయిన 4 ఏళ్లుగా అన్న విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే వ్యవసాయం బాగుపడేందుకు కొన్ని హంగులు సమకూర్చుకున్నాం. దాంతో పాటు గోదాముల విషయమే ఆలోచిస్తే, గతంలో కష్టపడి మీరు పంట పండిస్తే అప్పుడప్పుడు రాళ్ల వాన వాడు ఎగ్దం అనుకోకుండా చెడగొట్టుడు వానలు ఉంటాయి, మీకు తెలుసు నాకంటే బాగా. కళ్ళం మొత్తం సిద్ధమైన తర్వాత ఈ చెడగొట్టు వానలు వచ్చి మొత్తం కుప్పగొట్టుకున్నాకనో ఆరబెట్టుకున్నాకనో వర్షం పడుడు, మొత్తం రైతు నోట్లే మట్టి అన్నట్టు పరిస్థితి ఉంటుండే. అందుకే ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక, అప్పుడు కేవలం గత ప్రభుత్వంలో 2014 వరకు తెలంగాణ ఏర్పాటు అయ్యేంత వరకు కేవలం
4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు మాత్రమే ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 5 రెట్లు పెంచి ఆ 4 లక్షలకు మరొక 20 లక్షల టన్నుల గోదాములు జోడించి 24 లక్షల టన్నుల గోదాములకు ఈరోజు మనం పెంచుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ గోదాములు ఎందుకు ముఖ్యమో మీకు తెలియాలి. గోదాములు ఎందుకు అంటే మీరు పంట పండిస్తారు, పండించినాక అంతా వరి అంతా ఒకటేసారి వస్తుంది, ధాన్యం అంతా ఒక్కటేసారి మార్కెట్కి వస్తుంది. వచ్చే వారికి ఏమవుతుంది, మొత్తం మళ్ళా రైస్ మిల్లోళ్ళు దళారులు వాళ్ళు ఎంత చెప్తే అంత, ఇవి నేను గింతకే చెప్తున్నా, గింతే రేటు, ఇంతగా అయితేనే నేను కొంటా లేకపోతే కొన అంటే సచ్చినట్టు అమ్మక తప్పని పరిస్థితి. ఎందుకంటే పెట్టుకుందామంటే ఎక్కడ పెట్టుకోవాలి, దాచి పెట్టుకుందామంటే ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు గోదాముల సామర్థ్యం పెంచుకోవడం వల్ల, రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతుకు మద్దతు ధర తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమంలో ఒక ఆలోచనతో ప్రణాళికతో ఈ గోదాముల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా రేపు సందర్భం వచ్చినప్పుడు అవతల ఎవరైనా దాదాగిరి చేయబోయి నేను ధర ఇయ్యా అని చెప్పి మీ మీద దుర్బాబు చేయబోతే కూడా అవసరమైతే ఆ గోదాములలో పెట్టుకొని ధర వచ్చినప్పుడే నేను అమ్ముకుంటా అని చెప్పే పరిస్థితి రైతుకు ఉండాలన్న ఉద్దేశంతో గోదాములు కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుని ఉన్నాం. కానీ ఇవన్నీ చేసినాక కూడా రైతులకు మీ అందరికీ కూడా తెలుసు, ₹1,00,000 వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. ఎన్నికల ప్రణాళికలోనే అప్పుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, రైతులందరికీ ₹1,00,000 వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారం ఒక్కటేసారి చేద్దాం అనుకున్నాం. ఒక్కడే విడతలో మొత్తం 1,00,000 బాకీ పొడగొడదాం అనుకున్నాం. 38 లక్షల రైతు కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమం, 38 లక్షల రైతు కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం కాబట్టి ఆలోచన చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గంత పెద్ద మొత్తంలో ఒకటేసారి పైసలు ఇచ్చుడంటే 17,000 కోట్లు ఎగ్దం ఇచ్చుడంటే మాతోని కాదు, మేము ఒప్పుకోమని చెప్పి మోకాలడ్డం పెట్టడంతో 4 కిస్తులలో 4 వంతులుగా మొత్తం 17,000 కోట్లను మాఫీ చేయడం జరిగింది. 38 లక్షల కుటుంబాలకు లాభం జరిగింది. కానీ ఇంకా కూడా రైతులకు లోన్లు తీసుకోవాల్సిన దుస్థితి, ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసు, లోన్లు తీసుకున్నట్టే మళ్ళీ మామూలు లోన్లు కూడా కావాలి. అంజుమన్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటాం, తీసుకున్నాక లోన్ కట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళు జీబులలో వస్తారు. మా ఇక్కడ పెద్ద మనుషులందరికీ తెలుసు, ఇప్పుడు అట్లా ఉన్నదో లేదో తెలియదు. కానీ అంజుమన్ బ్యాంక్ సంగతి నేను చిన్నప్పుడు చూసిన. అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చిండు జీబులు అంటే ఇంటికి తాళం వేసి పారిపోదురు పైసలు కట్టని వాళ్ళు దర్వాజాలు ఎత్తుకొని పోవుడు, కిటికీలు ఎత్తుకొని పోవుడు. నేను చెప్పేది వాస్తవమా కదా? వాస్తవమైతే సపోర్ట్ కొట్టురు, వాస్తవమేనా? మరి మీకు ఆ బాధలు ఉండొద్దు అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది. మీకు ఆ బాధ ఉండొద్దు, లోన్లు తీసుకోవద్దు. మీరు గతంలో మీరు చూసినారు, భూమి శిస్తు కూడా కడుతున్న రైతు రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే అద్భుతంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్న సమయాన్ని రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో కూడా శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు కూడా రైతులు భూమి శిస్తు కట్టినారు. కానీ ఈ రోజు తెలంగాణలో రైతులు భూమి శిస్తు కట్టడం కాదు, రైతుకు ఉల్టా పైసలు ఇచ్చే రోజు వచ్చిందంటే ఇది రైతుకు స్వర్ణయుగమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మీకు ఈ సందర్భంగా. ఆనాడు ఎండాకాలం వచ్చింది అంటే మా రుద్రంగి రైతన్నలందరూ ఏంది మన పరిస్థితి, అన్నాడు సబ్స్టేషన్ కాడికి పోవాలి, దాని ముంగడ గులవడాలి, లొల్లి పెట్టాలి, కరెంట్ ఇరా నాయన అని చెప్పి లొల్లి, కుర్చీలు వెలగొట్టాలి, సెస్సోలను లోపల నూకి అర్రలేసి గొల్లెం పెట్టాలి, మా ప్రెస్సోళ్ళు ఫోటోలు తీయాలి, ఫోటోలు వేయాలి. వాస్తవమా కాదా నేను చెప్పేది? ఇది ఆనాటి పరిస్థితి. ఆనాటి అప్పటి పాలకులు మీకు రైతులకు చుక్కలు చూపెడితే ఈ ప్రభుత్వం మీకు చెక్కులు చూపెడుతున్నదన్న మాట నేను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు రాబందుల మాదిరిగా, రాబందులు అనే మాట నేను ఉద్దేశపూర్వకంగా వాడుతున్నా. ఒక ప్రభుత్వం ఏమో పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని మీరు పోరాటం చేస్తే బషీర్బాగ్ లో 4 రైతుల మీదకి తూటాలు ప్రయోగించి కాల్చి చంపింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో ప్రభుత్వం ఖమ్మం జిల్లా ముదిగొండలో 6 రైతులను పోలీసు తూటాలతో చంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వాలు రాబందుల మాదిరిగా రైతులను ఇబ్బంది పెడితే పీక్క తింటే ఈ ప్రభుత్వం మాత్రం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధుగా బ్రహ్మాండంగా మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ ఈరోజు ఆత్మ బంధువుగా ఉండి ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు. పెద్దలు రమేష్ అన్న బాగా చదువుకున్న వ్యక్తి, ప్రొఫెసర్ గారు మీకు తెలుసు. ఆయన ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్ అని ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ వారు చూస్తారు.
వారిలాగానే కొంతమంది పెద్దలు అనుభవం ఉన్న వాళ్ళు వ్యవసాయం పట్ల పరిశోధనలు చేయడమే కాదు, వ్యవసాయాన్ని బాగు చేయాలంటే చిన్న సన్నకారు రైతులు, చిన్న కమతాలు ఎక్కువ ఉండే తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ వ్యవసాయం బాగా కావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి స్వామినాథన్ గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. భారతదేశంలో హరిత విప్లవానికి పితామహుడు అంటారు ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు, అన్ని ప్రభుత్వాలకు ఇచ్చిండు. 70 ఏళ్లలో అన్ని ప్రభుత్వాల దగ్గర కూడా ఆ రిపోర్ట్ కాపీలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వచ్చిన ప్రభుత్వాలన్నిటికీ సబ్జెక్ట్ తెలుసు, ఏం చేయాలన్నది ఎరికే. ఏం చేయాలి, రైతు అంటే ఏం కావాలి, రైతుకు నీళ్లు కావాలి, విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, కల్తీ ఉండద్దు, పెట్టుబడి ఉండాలి, సాయం ఉండాలి, ఈజీగా లోన్ రావాలి, లేదంటే పెట్టుబడి సాయం చేయాలి, మద్దతు ధర ఉండాలి, కష్టపడి పనిచేసే రైతులు ఉండనే ఉండి. దీనికోసం స్వామినాథన్ గారు చెప్పిన రికమెండేషన్లలో, ఆయన ఇచ్చిన సిఫార్సులలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ పెట్టుబడి కార్యక్రమం. మొన్న పెద్ద ఆయన మన కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు, హోంశాఖ మంత్రి గారు ఒక ఆయన ఉంటాడు రాజ్నాథ్ సింగ్ అని. ఆ రాజ్నాథ్ సింగ్ గారు సారుల దగ్గర ఏదో మాట్లాడుతుందుకు పోయి మన రాష్ట్రానికి కావాల్సింది ఏదో ఆయనకు చెప్పిన తర్వాత ఈ ప్రోగ్రాం గురించి చెప్పిండు. సార్, ఈ రైతు బంధన్ ఒక కార్యక్రమం పెట్టినాం సార్, ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నాం రైతుకు అని చెప్పి సార్ చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు. చెప్తే ఆ పెద్ద మనిషి అడిగిండట, మరి మళ్ళీ ఇట్లా వాపస్ కట్టాలి అన్నాడట. ఇది వాపస్ కట్టే ప్రోగ్రాం కాదు సార్, రైతుకు పెట్టుబడి ఇచ్చే ప్రోగ్రాం అంటే ఆ పెద్ద మనిషి ఆయన కుర్చీలకి వెళ్ళి అడ్డం పడ్డంత పని అయిందట ఆయనకు. అగో అట్లనా, దేశం లెవెల్ చేయలే కదా ఇప్పటిదాకా అన్నాడట. మరి దేశం లెవెల్ ఇదివరకు రైతుల గురించి ఆలోచన చేయలే. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే, ఒక రైతే ముఖ్యమంత్రి అయితే, రైతు జీవితం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, రైతు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో ఈరోజు దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసి నేర్చుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నేను చూసిన రైతు బంధు హుజరాబాద్ లో ప్రారంభోత్సవం జరిగిన నాడు మనం దేశం మొత్తం అన్ని పేపర్లలో, కర్ణాటకల, తమిళనాడులో, గుజరాత్ లా అంతటా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినాం. మన ప్రభుత్వం తరఫున ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నది, దేశంలో అందరికీ తెలవాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినాం. దాంతో ఎక్కడ లేని రేషం వచ్చింది మన దగ్గర కొంతమందికి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఎక్కడ లేని రేషం. అగో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఇక్కడ దేశమంతా ఎందుకు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్లు అని చెప్పి వాళ్ళు బాగా రేషానికి వస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు రైతు ఎక్కడన్నా భారతదేశంలో రైతే కదా, రైతు కష్టం ఎక్కడున్నా అదే కష్టం కదా. గుజరాత్లో ఉన్న రైతైనా, కన్యాకుమారిలో ఉన్న రైతైనా, తమిళనాడులో ఉన్న రైతైనా, తెలంగాణలో ఉన్న రైతైనా, ఉత్తరప్రదేశ్లో ఉన్న రైతైనా, భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఉన్న రైతుకైనా ఇవి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలే ఉన్నాయి. గదే మద్దతు ధర, గదే కరెంటు, గదే నీళ్లు, గదే పెట్టుబడి, అవి చక్కగా రాకనే ఆత్మహత్యలు, లొల్లి బొబ్బ. మరి ఈరోజు ఒక ప్రభుత్వం భారతదేశంలో మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ఇతర రైతులకు, రైతు సంఘాలకు, ఇతర ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నం చేస్తే మీకెందుకు ఇంత కడుపు నొప్పి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు భయం ఎందుకైతుంది మీకు? భయం ఎందుకైతుంది వాళ్ళకంటే 70 ఏళ్లలో మీకెందుకు ఈ ఆలోచన రాలేదురా నాయన అని చెప్పి నిలదీస్తారేమో అని భయం. ఈ రోజు మనం అంటే తెలంగాణలో ఉన్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మిగిలిన 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఓ 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అక్కడి ముఖ్యమంత్రుల చెవులు పిండి అక్కడి రైతు సంఘాలు, అక్కడి రైతు నాయకులు, అక్కడి రైతు సోదరులు నిలదీసి అడుగుతారేమో, తెలంగాణ చేస్తున్నప్పుడు మీరెందుకు చేయరని చెప్పి అక్కడి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుందేమో అని చెప్పి ఈ రోజు వీళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ మామూలుగా ఉట్టలే రాష్ట్రం, ఇది మామూలుగా రాలే. తెలంగాణ రాష్ట్ర సాధననే ఒక విప్లవం, తెలంగాణ రాష్ట్ర సాధననే ఒక పోరాటం. ఒక పోరాటంలోంచి ఉద్భవించింది తెలంగాణ తప్ప ఆషామాషిగా పైరవిలకి వెళ్ళలే. మరి అట్లాంటి తెలంగాణ ఈ రోజు ఈ రైతు బంధు కార్యక్రమం ద్వారా సరికొత్త హరిత విప్లవానికి కేంద్ర బిందువు అయితే మీకెందుకు కడుపునట్ట అని చెప్పి ఈ రోజు మన కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మీకెందుకు వస్తున్నది ఇంత ఉక్రోషం? ఎందుకింత బాగా? రైతులు బాగుపడితే కళ్ళ మంట, కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. ఒక ఆయన అంటాడు, మీరు చూసిండ్రు, బీజేపీ నాయకుడు, రైతులకట మనం ఇచ్చే పైసలతోని బీర్లు తాగుతున్నారట. ఇది అనవచ్చున మాట? ఇంత చండాలమైన మాట, ఇంత నీతిమాలిన మాటలు, ఇంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడవచ్చా? ఇచ్చిన పైసలతోని బీర్లు తాగుతుండ్రు, వ్యవసాయం చేయరట. ఇట్లాంటి మాటలు. ఇంకొక ఆయన అంటాడు, ఇదే బీజేపీ ఆయన 2001లో అన్నాడు, ఇప్పుడు అనలే కానీ, రైతులడ తిన్నదరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. మా మనోళ్ళు కూడా చెప్పిండ్రు, తిన్నదరగక ఆత్మహత్య చేసుకున్న మాట నిజమే అయితే నువ్వు కూడా చేసుకోరా వారి, నీకు కూడా 6 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. అంటే గింత నీచమైన మాటలు, గింత
దగాబాజీ మాటలు దగులుబాజీ మాటలు మాట్లాడడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచన చేయాలి. ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు బుద్ధి ఉంటే రావాలి, పాల్గొనాలి, చెప్పగలిగితే ఒక రెండు మంచి మాటలు చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఇట్లా వండుకోవాలి. కానీ గీ లెక్కన గలీజ్ మాటలు మాట్లాడి రైతులను చిన్నగా చేసుడే కాదు, తమను తాము చిన్నగా చేసుకోవడం కూడా ఎంతవరకు మంచిదో ఒక్కసారి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక ఆయన అంటాడు, మీరు చూసినారు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరు అంటాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ, కౌలు రైతులకు భూమి యజమానులకు మీకు ఒక ఒప్పందం ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడైనా కూడా దేశంలో కౌలు చేసుకునేటోళ్లకు అసలుదారులకు మీకే ఒక అంగీకారం ఉంటుంది. ఇగో నా భూమి గింతున్నది, నీకు అప్పచెప్తున్నా, నేను గింత పెట్టుబడి పెడతా, నువ్వు గింత పెట్టుకో, మనం వచ్చిన వాళ్ళకి ఇంత చరిత్ర తీసుకుందామని చెప్పి ఒక అంగీకారం ఉంటుంది. అంతేనా నేను చెప్పేది? కౌలు రైతులకు అసలులకు అట్లాంటి దానిలో నువ్వుగిన పోయి పంచాయతీ పెడితే వీళ్ళ ఆలోచన ఎట్లుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కౌలు రైతులకు ఇవ్వాలి అంటున్నారు. కౌలు రైతుల మీద ప్రేమతో కాదు, కౌలు రైతులకు ప్రభుత్వం కింద పెట్టుబడిస్తే ఏమైతే తెల్లారి ఆ భూమి మీద నాకు హక్కు కావాలని చెప్పి కౌలు రైతు తెలంగాణ కౌలు రైతు చట్టం తీసుకొని పోయి మళ్ళీ అధికారులకు పోయి దరఖాస్తు ఇస్తాడు. ఇచ్చినాక ఏమైతుంది? అసలులకు కౌలు రైతులకు పంచాయతీ పెట్టాలి అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎంతసేపు అయింది? కౌలు రైతులకు ఇవ్వాలనే దానిలో రైతు బాగుపడాలన్నది కాదు, పంచాయతీ కావాలి, మంచి కార్యక్రమం ఇచ్చగొట్టాలి, ఊళ్ళలో పంచాయతీలు పెట్టాలి, ఆ పంచాయతీలలో ఉంటే నిప్పుల సలిగాచుకోవాలి. గిది వీళ్ళ దౌర్భాగ్యపు నీతి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాలి. అయినా కౌలు రైతులు ఎవరు? ఈరోజు రుద్రంగిలో లేరా కౌలు రైతులు? కౌలు రైతు అంటే ఎవరంటే 1 2 ఎకరాలు 6 ఎకరమో ఉంటే పక్కనున్న ఆయనది కూడా తీసుకొని అది ఇది ఇద్దరిది కలుపుకొని పెద్దగా చేసుకొని కొంత వ్యవసాయం చేసుకుందామని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది అస్సలు లేని వాళ్ళు కూడా ఉంటారు, నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కానీ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కానీ ఈరోజు పెట్టుబడి అందుకుంటున్న భూ యజమానుల మీద రైతుల మీద ఉంటుంది తప్ప దాన్ని కూడా ప్రభుత్వం మీదకి నూకి దానివల్ల కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమానికి చెడ్డ పేరు తెచ్చి అప్రతిష్ట తెచ్చి మరి ప్రోగ్రామ్ ను చెడగొట్టే ఆలోచన తప్ప మంచి ఆలోచన మాత్రం వీళ్ళకి లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ఎవరైతే మీ పొలాన్ని కౌలుకు తీసుకుంటారో వాళ్ళకి ఇళ్ళకెళ్లే ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయలకెళ్లే కొంత మీరు వాళ్ళకి ముట్ట చెప్పి వాళ్ళకే ఇచ్చి మీరు వ్యవసాయం చేయించాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకొని ప్రతిపక్షాలు చేస్తున్న ఈ కుట్రను కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మనకు పెట్టే కథ, మనకు పెట్టే కథ తప్ప మంచి ఉద్దేశం చేస్తున్న మాట కాదు. దయచేసి ఇంకొక విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కార్యక్రమంలో మరి కొత్తగా పాస్బుక్లు కూడా మరి తీసుకొని వస్తా ఉన్నాం. దాని గురించి కూడా ఒక ఆయన చెడ్డగా మాట్లాడతారు. ఒక ఆయన అంటాడు ఇది కేవలం ఎలక్షన్ల కోసం చేస్తున్న కార్యక్రమం, ఎలక్షన్ల కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పి ఎన్ని రోజులే ఈ ప్రోగ్రాం చాలు చేస్తామని? సంవత్సరమే. 3 ఏళ్లు నిండలే ఇంకా అప్పటికి ప్రభుత్వానికి, ఇంకా 1 సంవత్సరం ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా దగ్గరలో? ఎందుకు ప్రభుత్వానికి అంత ఆగమేముంటుంది ఎన్నికల కోసం? సంవత్సరం కిందే చెప్పింది. మరి మీరు అడగచ్చు సంవత్సరం కిందే చెప్తే ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు మీకు ఆ పాస్బుక్ కాపీ అండి ఉందా? ఎందుకు ఇవ్వలేదంటే భూ రికార్డులు సరి చేయాల్సిన అవసరం ఉంది. భూమి రికార్డులు ఏవైతున్నాయో సరి చేయాలి. చేసి మీకు నిజంగా ఏది వాస్తవంగా గ్రౌండ్లు ఉన్నదో ఆ పరిస్థితి చూసి ఇవ్వాలి. కాబట్టి భూ రికార్డుల ప్రక్షాళన అనే కార్యక్రమం ఇదివరకు మీరు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుదురు, ఆర్డీఓ గారి చుట్టూ తిరుగుదురు, కలెక్టరేట్ దగ్గరకు పోయి మీరు ఏమైనా చిన్న ఇబ్బందులుంటే పాస్బుక్లలో ఆడికి పోయి మీరు లొల్లి పెడితే తప్ప పని కాకపోతుండే. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా 100 రోజుల్లోపు 3 నెలల లోపు ఊరూరికి అధికారుల బృందాలను పంపి ఏమి లోటుపాట్లున్నా అన్నింటినీ సవరించి ఇగో ఈ రోజు మీరు పాస్పోర్ట్ చూసింటారు. ఆ పాస్పోర్ట్ అంత గొప్పగా పాస్బుక్లు ముద్రించి ఇగో అద్భుతమైన కొత్త పాస్బుక్లు ఇచ్చేందుకే ఇంత సమయం పట్టింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈ పాస్బుక్లతో పాటు ఈ రోజు మీకు చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఇంత పెద్ద కార్యక్రమం 58-60 లక్షల మందికి పాస్బుక్లు చెక్కులు ఇంతమందికి ఇచ్చేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు పోతుంది కావచ్చు, ఓ దగ్గర పేరు తప్పు పడచ్చు. అంటే చూసుకున్నారు మొత్తం అధికారులు అందరూ ఇప్పటికే 1-2 సార్లు డబుల్ చెక్ చేసుకున్నాక కూడా ఆన్నో ఇన్నో లక్షల మందికి చేసేటప్పుడు కొన్ని 100 మందికి ఇబ్బంది అవుతుంది. అయితే దయచేసి ఆగం కాకురి, ఎందుకంటే ఆగం చేసే వాళ్ళు తయారున్నారు చాలా మంది. మీరు ఆగం కాకురి, మీరు దయచేసి వెంటనే అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే సవరించడం జరుగుతుంది. ఎక్కడైనా పేరు తప్పు పడ్డా, సర్వే నెంబర్ తప్పు పడ్డా, భూమి విస్తీర్ణం తప్పు పడ్డా వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రండి, సవరించి మళ్ళీ వెంటనే మీ చేతి కప్పచెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇవి అక్కడ మా ఎల్లమ్మ కూర్చొని ఉంది, కూసో ఎల్లమ్మ చంద్రుతి నుంచి వచ్చింది. వాళ్ళ కుటుంబం నుంచి కొంతమంది జైల్లో ఉన్నారు. నేను దుబాయ్ ఆవీర్ జైలు దాకా పోయి చూసి వచ్చిన. ఈ ప్రాంతం నుంచి చాలా మంది
ఇటు మెట్పల్లి కానీ కతలాపూరు, మేడిపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, సిరిసిల్ల ఈ మండలాలన్నిటి నుంచి గల్ఫ్కు పోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. రుద్రంగికి వెళ్ళి కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ భార్య పిల్లలు ఉంటారు, మొగోళ్ళే మాడ పోయి పని చేస్తున్నారు. వాళ్ళకు ఒక అనుమానం ఉంది. వాళ్ళకి ఏంటంటే మరి మేము రావన్నా, మేము వస్తేనే ఇస్తారా పైసలు, లేకపోతే ఎట్లా మా సంగతి ఉన్నదా అనుమానం లేదా? ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, మీకోసం ప్రత్యేకంగా 17 తారీఖు తర్వాత ఒక ప్రోగ్రాం పెడతాం. అందులో మీకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తాం తప్ప వాళ్ళ ఆడికే లీడ్ దాకా వచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఆడికే లీడ్ దాకా మనం ఇచ్చే 8,000కో 12,000కో ఆడికే లీడ్ దాకా 20,000 రూపాయలు ఖర్చులు పెట్టుకొని వచ్చుడు అనేది కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ 17 తారీఖు దాకా ఇప్పుడే వాళ్ళ పేరు మీద అయితే పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకి ఇద్దాం. ఇచ్చిన తర్వాత కొంతమంది మిగిలిపోతారు. లక్షల మంది అయిపోయి 1, 2, 3 లక్షల మంది మిగిలిపోతే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా దయచేసి ఎవరైనా గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తే కూడా మీరు ఆగం కాకుండా మీరేం తొందర పడకండి. దాంతో పాటుగా ఇంకొక 2 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. రైతుకు పెట్టుబడి కూడా ఇచ్చిన తర్వాత, కరెంట్ ఇచ్చినాక, విత్తనాలు ఇచ్చినాక, గిన్నెచ్చినాక ఇంకా రావాల్సినవి చేయవలసిన కార్యక్రమాలు 3 ఉన్నాయి. ఆ 3 కూడా మన చేతులుంటే, రాష్ట్ర ప్రభుత్వం చేతులుంటే ఈ పాటికి చేసేద్దాం. కానీ ఆ 3 కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా అందులో నెంబర్ 1 సమస్య ఏదైతే ఉన్నదో ఉపాధి హామీ పథకం. ఈరోజు రుద్రంగిలో కూడా ఉపాధి హామీ పథకం ఉన్నది. 100 మంది కూలీలు దానికి పోతారు. దానివల్ల ఉపాధి హామీ పథకం మంచి ఉద్దేశమే, మంచి కార్యక్రమం, నేను కాదంటలేను. కడుపు నిండా భూమి పెట్టే కార్యక్రమం, రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు, కూలికి పోయే వాళ్ళందరికీ కూడా దానివల్ల లాభమే జరిగింది తప్ప నష్టం జరగలేదు. కానీ మీ అందరికీ కూడా తెలుసు నాకంటే బాగా, ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు మంచిగానే అనిపించింది. కానీ ఇవాళ మళ్ళీ చూస్తే ఊళ్ళల్లో పనులు లేవు. కొత్తగా చేద్దామంటే కూడా పనులు లేవు. ఇక్కడ మట్టి తీసి అక్కడ పోసుడు, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడు తప్ప పెద్దగా పని అయితలేదు. నేను చెప్పేది తప్పు చెప్తున్నాను, నిజమే చెప్తున్నా? నిజమే అయితే నేను చెప్పే దానిలో వాస్తవం ఉంటే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు కోరినారు, శాసనసభలో మేము తీర్మానం చేసినాం. ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసినట్టయితే అటు రైతుకు లాభం అవుతుంది, ఇటు కూలీకి లాభం అవుతుంది. ఎందుకంటే ఇటు కూలీలు దొరకకనేమో రైతులు ఆగమవుతున్నారు, కూలీలు దొరకక రైతులు ఆగమవుతున్నారు. ఈ ఉపాధి హామీ పనికోయినలు కూడా మాకు సరిపడా కూలి వస్తలేదని వాళ్ళు ఆగమవుతున్నారు. కాబట్టి సగం పైసలు ప్రభుత్వం ఇచ్చి సగం పైసలు రైతు ఇచ్చినట్టయితే కూలీ పెరుగుతుంది, వ్యవసాయానికి లాభం జరిగే విధంగా ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కేంద్ర ప్రభుత్వానికి మన తరఫున దీన్ని లింకప్ చేయాలని చెప్పి కోరవలసిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా ఇంకొక కార్యక్రమం ఉన్నది, పంటల బీమా అనే కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు పంట బీమా అంటే ఏంది? మీరు పొలం వేసిన తర్వాత అనుకోకుండా ఒక చెడగొట్టు వాననో లేకపోతే పురుగో పట్టుకున్నది, మొత్తం పొలం పోయింది, నష్టం జరిగింది. మీకు పంటకు బీమా రావాలి, పైసలు రావాలి, పెట్టుబడి పెట్టింది మొత్తం కాకపోయినా ఎంతో కొంత రావాలి. కానీ ఈ రోజున్న బీమా స్కీమ్ ఎట్లుందంటే దురదృష్టవశాత్తు మనం పోయి అడిగినాం అనుకోరి, ఇక మనం మేము పైసలు కట్టినా కదా నాకు బీమా ఎందుకు వస్తలేదంటే, మీ ఊళ్ళో అందరు నష్టపోయినరా, మీ మండలం మొత్తం పోయిందా పంట, లేకపోతే నీ పక్క పొలం కూడా పోయిందా, నీ ఒక్కందే పోయిందా అని చెప్పి అడ్డం పొడుగు ప్రశ్నలు అడిగి ఒక పైస రాకుండా అవుతున్నది. ఈరోజు మండలం యూనిట్ గా, గ్రామం యూనిట్ గా పంటల బీమా పథకం ఉన్నది. దాన్ని మార్చి ఖచ్చితంగా రైతు యూనిట్ గా జరిగినట్టయితే ఎట్లయితే జీవిత బీమా పనిచేస్తుందో అదే పద్ధతిలో పంటల బీమా కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నది. రైతు బీమా రైతు యూనిట్ గా చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక 3వది ముఖ్యమైనది మద్దతు ధర. మద్దతు ధర ఖచ్చితంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మన చేతుల్లో ఉంటే ఈ పాటికి పెంచుతాం, కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది మద్దతు ధరలు. ఆ మద్దతు ధర విషయంలో మనం అందుకే ఒక ఆలోచన చేయడం జరిగింది. కేంద్రం నిర్ణయం చేయాలని విజ్ఞప్తి చేస్తూనే 25% ఎంఎస్పీ పెంచాలని విజ్ఞప్తి చేస్తూనే ఇంకొక వైపు మన దగ్గర కూడా మనం ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మీరందరూ మహిళా సంఘాల్లో ఉండే ఉంటారు. నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఇంట్లో ఏదో ఒక మహిళా సంఘంలో ఉంటారు. ఏదో ఒక లోన్ తీసుకొని ఆ వచ్చిన లోన్ పైసలతోని కొంత ఇంటికి సాయం అవుతుంది, కొంత ఎవరైనా వ్యాపారం పెట్టుకున్నారు, వ్యాపారం పెట్టుకుంటున్నారు, నడుపుకుంటా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో మహిళా సంఘాల్లో 65 లక్షల పైచిలకు మహిళలు ఉన్నారు. వేల కోట్ల రుణాలు మీరు బ్యాంకుల నుంచి తీసుకుంటా ఉన్నారు. ఆ రుణాలు మళ్ళీ 99.9% బ్రహ్మాండంగా కడుతున్నారనే ఒక మంచి పేరు కూడా బ్యాంకుల దగ్గర మీరు తెచ్చుకున్నారు. ఎట్లా సాధ్యమైంది? ఇది మీరందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల, గ్రూపులు కావడం వల్ల సాధ్యమైంది తప్ప ఉత్తగానే కాలే. అదే పద్ధతుల్లో రైతులను కూడా గ్రూపులు చేయాలి,
రైతు గ్రూపులు చేయాలంటే ఊళ్ళలో ఆయనతో గ్రూపులు చేసి కొట్లాడుకున్నాడు కాదు. గ్రూపులు చేసుడంటే మిమ్మల్ని కూడా మహిళా సంఘాలను తయారు చేసినట్టు ఒక ముద్దకు తీసుకొచ్చి సంఘటితం చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా మద్దతు ధర సాధించుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఉద్దేశంతోనే రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసుకున్నాం. రుద్రంగిలో ఉన్నది, మీ మండల కేంద్రంలో ఉన్నది, జిల్లా కేంద్రంలో ఉన్నది, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నది. ఈ రైతు సమన్వయ సమితి ఏం చేయాలని ఆశిస్తా ఉన్నామంటే, ఎట్లా మద్దతు ధర వస్తుందని చెప్తా ఉన్నామంటే, రైతు సమన్వయ సమితి కోసం బడ్జెట్లోనే ఒక 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ పైసలతోని మరి ఎక్కడన్నా ఇప్పుడు ఉదాహరణకు రుద్రంగిలో మీరంతా పంట ఒకటేసారి కోతకు వచ్చింది, ధాన్యం మొత్తం ఒకటేసారి మార్కెట్కి వచ్చింది. వచ్చిన తర్వాత మద్దతు ధర లేదు, దళారులు రైస్ మిల్లర్లు మేము గింతకైతేనే కొంటామని దాదాగిరి చేస్తున్నారు. అట్లాంటప్పుడు మీ మండల రైతు సమన్వయ సమితి రాష్ట్ర రైతు సమన్వయ సమితికి సమాచారం ఇవ్వాలి. అన్న మా దగ్గర ఇట్లా మొత్తం ధాన్యం వచ్చింది మార్కెట్ కు, దాన్ని కొని దయచేసి మీరు మద్దతు ధర ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీ దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడు మార్కెట్లో రేట్ వస్తే అప్పుడు అమ్మినట్టయితే ఇటు రైతుకు లాభం అవుతుంది, అటు ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పి ఒక ముద్దకు మీరు వస్తే, ఒక గట్టి సంఘటిత శక్తిగా ఏర్పడితే ఇది కూడా సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇంకో 15 రోజుల్లో రైతులకు ముఖ్యమంత్రి గారు ఇంకొక 2 కొత్త కానుకలు కూడా ఇచ్చినారు. ఒకటి, నీటి తీరువ ప్రాజెక్టుల కింద వ్యవసాయం చేసే రైతులు ఉంటారు, 800 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నీటి తీరువ అంటారు వాటిని. మనకి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు కాబట్టి మనకు ఎరకలేదు, కానీ అటు కిందికి పోతే కాలువల కింద వ్యవసాయం చేసుకునే రైతులు నడితే చెప్తారు. ఆ నీటి తీరువ 800 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు రైతులు. ఆ 800 కోట్లు కూడా ఒక్క మాట కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు రైతులు విజ్ఞప్తి చేయగానే మొత్తం మాఫ్ చేసినారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూన్ 2 తారీఖు నుంచి అంటే రాబోయే 20 రోజుల తర్వాత ఇంకొక అద్భుతమైన కొత్త కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అమల్లోకి తీసుకొని రాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకి, ఆ కుటుంబంలో ఉండే పెద్దకు, ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో వారికి, ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబ పెద్ద ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రంలో ఉండే రైతులందరికీ కూడా కొత్తగా 5 లక్షల రూపాయల చొప్పున బీమా పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రాబోతా ఉన్నది. అంటే ఇన్ని రకాలుగా ఆలోచన చేసి, ఆ రైతుకి ఏమన్నా అయితే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదని ఆలోచన చేసి, గింత ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, అన్ని కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాం, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాం. సాగునీరు, కరెంటు, వ్యవసాయానికి పెట్టుబడి, రైతు బంధు రూపంలో మద్దతు ధర కోసం మన ప్రయత్నాలు, ఇన్ని కార్యక్రమాలు, బీమా కార్యక్రమం, ఇన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. చేసుకుంటూ పోయేటప్పుడు మేము ఆశించేది ఒకటే, పని చేసే ఏ ప్రభుత్వమైనా మిమ్మల్ని కోరేది ఒకటే, సందర్భం వచ్చినప్పుడు, రైతులకు పరీక్ష వచ్చినప్పుడు ఎట్లా అయితే మేము వచ్చి మీ దగ్గర ఉండి మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాము, రాజకీయ ప్రయోజనం ఆశించకుండా, అదే పద్ధతుల్లో పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత, ఆశీర్వదించాల్సిన బాధ్యత సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీకుంటది. దానికి ఎలక్షన్లకు ఏం లింకు లేదు. కానీ పనిచేసే అధికారులను కానీ, పనిచేసే ప్రజాప్రతినిధులను కానీ, పనిచేసే ప్రభుత్వాలను కానీ 4 కాలాలు కాపాడుకుంటే మనకే లాభం అవుతుంది తప్ప మరి వారికి మాత్రమే కాదు. దాంతో పాటు చివరిగా నేను ముగించే ముందు మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటి, ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నేను అనుకున్నా దీని మీద విమర్శలు ఉన్నాయి, ఎందుకంటే మంచి ప్రోగ్రాం, రైతులకు పైసలు ఇస్తుంటే ఎవడం తిడతాడా అనుకున్నా. కానీ దీన్ని కూడా ఆఖరికి నేను చూస్తున్న సోషల్ మీడియాలో నిన్న మొన్న వాట్సాప్లల్లా కొన్ని తిరుగుతా ఉన్నాయి, చూసింటారు మీరు, మా తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్మార్ట్ ఫోన్లు వాట్సాప్లు బాగా చూస్తారు కాబట్టి ఒకటి తిరుగుతుంది. ఏమంటున్నా, అరే గంగయ్య నీకెంత పొలం ఉంది, నాకు గింత ఉంది, రంగయ్య నీకెంత ఉంది, నాకు గింతే ఉంది, నాకు ఎకరమే ఉంది, నీకు 2 ఎకరాలే ఉన్నాయి, మరి మన ఊళ్ళుండే పటేల్కి ఎంత ఉంది, మన ఊళ్ళుండే దొరకెంత ఉంది, మన ఊళ్ళుండే వీనికి ఎంత ఉంది, వానికి ఎంత ఉంది, నేను చెప్పింది వాస్తవమా కాదా? తిరుగుతుందా ఇది? అందులో ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తారంటే చిన్న కమతాలు ఉన్న వాళ్ళకి తక్కువ వస్తుంది, ఊళ్ళో ఉండే 1-2 భూస్వాములకి ఎక్కువ పైసలు వస్తున్నాయని చెప్పి కొంత బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఈ వేదిక ద్వారా వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఆ పనికి మాలిన ప్రచారం చేసే వాళ్ళకి బుద్ధి లేకపోవచ్చు, కానీ దయచేసి మనమన్న ఆలోచన చేయాలి. ఈరోజు సిరిసిల్ల జిల్లా ఉంది, సిరిసిల్లలో మన మొత్తం జిల్లాలో 1,05,000 అకౌంట్లకు మనం 100 కోట్ల రూపాయలు పంచబోతా ఉన్నాం. ఈ 1,05,000 అకౌంట్లలో 1,05,000 రైతు అకౌంట్లలో ఈ బాగా డబ్బులున్నోళ్ళు వాళ్ళ వాట్సాప్ లో మాట్లాడుతారు కదా 50 ఎకరాలు 100 ఎకరాలని. అసలు మొత్తం నేను అడిగిన కలెక్టర్ను లెక్క చెప్పంటే 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అకౌంట్లు ఎన్ని ఉన్నాయి అడిగినా నేను. సిరిసిల్లలో 1,05,000 అకౌంట్లు ఉన్నాయి కదా, ఇలా 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమందిని అడిగిన. ఆయన చెప్పింది ఎంత తెలుసా? 211.
ఎక్కడ 1,05,000 ఎక్కడ 211 మరి 100 కోట్లు ఎవరికి పోతున్నాయి మరి ఈ 200 మందికి పోతున్నాయా ఆ 200 మందిలో నిన్న మా నియోజకవర్గంలో సిరిసిల్లలో ఒక 10-15 మంది అక్కడనే చెప్పిండ్రు ఆ కొండూరు రవీంద్రరావు గారు అని ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయనకు 40 ఎకరాలు ఉంది మన టెస్కాప్ చైర్మన్ ఆయన వెనకకి ఇచ్చేసిండు రమేష్ బాబు ఉన్నారు ఆయనకు 25 ఎకరాల కంటే ఎక్కువ ఉంది ఆయన కూడా వెనకకి ఇచ్చేసిండు అట్లా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నోళ్ళు మా కొద్దిది పేద రైతులకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు అంటే బదనాం చేసేందుకు ఎట్లున్నది వాళ్ళ కథ అంటే శంకరాచార్యులకు పీర్ల పండుగకు ముడిపెట్టినట్టు మోకాళ్ళకు బోడిగుండుకొని మోకాలకి ముడిపెట్టినట్టు బట్టతల మీద ఇంటికి ఏరినట్టు అంటే ఇంకేం పని లేదు ఎటు పెట్టి దీన్ని చెడగొట్టాలి ఎటు పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి సిరిసిల్లలో 1,05,000 అకౌంట్లుంటే అందులో 25 ఎకరాల పైన ఉన్నాయి 211 అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే లెక్కున్నది రాష్ట్ర వ్యాప్తంగా మనకు 58 లక్షల అకౌంట్లుంటే అందులో 98.2% అకౌంట్లు చిన్న సన్నకారు రైతులే ఉన్నాయి మిగిలిన 1.5% అంటే ఎంత 1.5 అంటే 100ల 1.5% గా 1.5%కి మనం ఇచ్చే పైసలు కూడా కొన్ని వాపసు వస్తున్నాయి కొన్ని పోతాడిపోతే వాళ్ళు కూడా రైతులే దాన్ని కూడా ఈ రోజు చిలువలు పలువలు చేసి చిల్లర మల్లర ప్రచారం చేసి చెడగొట్టే కార్యక్రమం కొంతమంది చేస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చెడగొట్టు పనులు చేసినా దయచేసి పట్టించుకోవద్దు రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా అన్నిటికి అతీతంగా జరుగుతున్న ఈ రైతు బంధును ఒక వేడుకగా చేసుకొని ఒక పండుగ మాదిరిగా చేసుకొని ప్రతి ఊర్లో మళ్ళా దసరా పండుగ వచ్చినట్టుగా మామిడి తోరణాలు కట్టుకొని కొబ్బరాకులు కట్టుకొని బ్రహ్మాండంగా పండుగ మాదిరిగా ఎట్లయితే జరుగుతున్నదో ఎట్లయితే రైతులు ఈ రోజు చెక్కుల కోసం మీరు బ్యాంకుకు పోయి మీకు ఇంకొక మాట చెప్పి ముగిస్తే ఇప్పుడే కలెక్టర్ చెప్తున్నాడు భయపడుతున్నాడు ఆయన మిమ్మల్ని అందరిని చూసి భయపడ్డాడు ఇక్కడ మనం 2,200 మందికి చెక్కులు ఇస్తున్నాం మరి బ్యాంక్ ఏమో ఇవాళ సెలవు నిన్న సెలవు రేపు మండే రేపు సోమవారం తెరుస్తున్నారు మీరందరూ ఒక్కసారి పోయి ఆయన మీద పడితే ఆడ అయిపోతాడు కాబట్టి జర మెల్లగా ఎగ్దం ఒకటేసారి పోయి పడేరు కొద్దిగా తీసుకోగలిగిన వాళ్ళు 2 రోజులు ఆగగలిగిన వాళ్ళు ఆగుండ్రు స్లిప్లో టైం కూడా ఇచ్చిరా మీకు ఇచ్చిన చిట్టీల సమయం కూడా ఇచ్చిరాడు దయచేసి దాని ప్రకారం పోండి లేకపోతే ఆయన బ్యాంక్ కూడా ఆగమై తాళం వేసుకొని ఉరుకుతాడు ఇదివరకే మీకు నరేంద్ర మోడీ ఆగం చేసిన బ్యాంక్ వాళ్ళందరినీ ఆయన ముంగడ లైన్లు నిలబడి ఆఖరికి మా అక్క చెల్లెళ్ళ పోపు డబ్బాలలో కూడా ప్రధానమంత్రి వెళ్ళిపెట్టిండు మీకు ఎరికే నాకంటే బాగా మీరు అంతో ఎంతో మొగులకు తెలియకుండా దాచుకున్న పైసలు అవి కూడా మాయమైపోయినాయి అప్పుడే తప్పు చెప్తామని అనుకున్నారు ఆయనతో మీరు అట్లాంటిది ఈ రోజు మళ్ళా బ్యాంకుల మీద విశ్వాసం పెరిగే విధంగా ఈ రోజు మనం చెక్ ఇయ్యంగానే మళ్ళీ మీరు గంటలలో ఆడిపోతే ఇస్తున్నారు పైసలు ఎందుకంటే పైసలు కూడా ఆడ పెట్టినాం 4,500 కోట్లు అలా పెట్టి తయారున్నాయి కానీ మీరు ఒక్కసారి ఎగ్దం వాళ్ళ మీద పడితే వాళ్ళు ఆగమవుతారు కాబట్టి దయచేసి మీకు ఇచ్చిన చిట్టీలో సమయం ఉన్నది తేదీ ఉన్నది దాని ప్రకారం పోండి తప్ప ముందు పోయి ఆయనతో కూర్చున్నారు అనుకోవడం మీరు వాళ్ళు ఆగమవుతారు మీరు ఆగమవుతారు ఎండాకాలం ముందే వాళ్ళ కోపాలు తాపాలు ఎక్కువ వస్తాయి అవుతానే కాబట్టి దయచేసి మీరు ఆ ఇబ్బందులు పడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన చిట్టి ప్రకారం అలా ఇచ్చిన సమయం చూసుకోండి ఎప్పుడుందో దాని ప్రకారం పోయి ఆడ కూర్చొని తీసుకొని గంటల లోపలనే మీకు బ్రహ్మాండంగా పైసలు తీసుకొని పోయే అవకాశం కూడా ఉంటది కాబట్టి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ మరి స్థానికంగా గౌరవ శాసనసభ్యులు కొన్ని సమస్యలు చెప్పినారు మరి రైతు బంధు కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను చెప్పిన వారికి ఇప్పుడు అవి ఎందుకు తీయన్నా అంటే లేలే మళ్ళీ రుద్రంగి నాకు చాలా ఇంపార్టెంట్ రుద్రంగి నేను అసలే దత్తత తీసుకున్నా చెప్పకపోతే బాగుండదు నువ్వు చెప్పి తీరాలన్నాడు చెప్పకపోతే రమేష్ అన్న ముందే మొండోడు పోనీయోడు కాబట్టి ఆ అన్న ఏం అడిగినా అవన్నీ చేస్తా అని చెప్పి దండం పెట్టి చెప్తూ మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఆకలి అవుతుందా లేకపోతే ఎండగొడుతుందా ఏం సంగతి ఒక్కసారి జై తెలంగాణ అన్నప్పుడు అన్ని చేయలు లేవాలి జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాలి జై తెలంగాణ ఒక్కసారి మొత్తం పిడికిలు లేవటి పెట్టి ఫోటో తీసుకుంటారు మంచిగా జై తెలంగాణ అందుకు సిగ్గుపడతారా రుద్రంగి అంటే విప్లవాల గడ్డ మీది జై తెలంగాణ జై కిసాన్ ధన్యవాదాలు అందరూ దయచేసి కొంచెం సేపు కూర్చోవాలి ఎందుకనంటే కొంతమందికి మంత్రివర్యుల చేతి మీద పాస్బుక్లను చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది ఇందులో భాగంగా బోయిన్ కొంచెం ముందుకు వచ్చి నిలవాలమ్మా అనిల్ ఒక్క నిమిషం ఇప్పుడు కొంతమందికి ఒక 10-15 మందికి ఇక్కడ ఉన్న మేము చెక్కులు ఇస్తాం వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి